మళ్ళా నువ్వు ఇదెల్లా చెప్పి పంచాయతీ నా సంస్థ నాకు దండి ఉంది నాకు కాలు మొక్తా నాకు అవసరం లేదు వచ్చి కదా నాకు అన్నాగా హైదరాబాద్ ఎంతమంది కానీ ఉంది ఎంత ఆయన కూడా హైదరాబాద్ చూడు ఆడవద్దులే ఏం అట్లా ఆడ లేడీస్ ఏం పేరానా వెంకటేష్ వెంకటేష్ ఏం చేస్తుంటావు ఇది మాస్టర్ దేంట్లో మాస్టర్ ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ కరాటనేమో అనుకుంటే సీట్ బెల్ట్ వేసుకో ఎక్కడ తాగుతావు హైదరాబాద్ ఎక్కడన్నా మీది ప్రాపర్ ఇక్కడే కర్నూలే కర్నూలులో ఎక్కడ కోడుమూరా ఓకే ఓకే ఇప్పుడు హైదరాబాద్ లో మాస్టర్ అన్నా మీరు మాస్టర్ ఓకే అంటే మీరు పెద్ద హోటల్ దాంట్లోనా హోటల్ అని ఓకే 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 ఏం చేస్తుంటారా అన్న నూడిల్స్ రైస్ గోబీ ఓకే 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 మేము వంట మాస్టర్ అంటే మామూలుగా చికెన్ బిర్యానీ అవి ఇవి ఉంటాయి కదా ఇంకేమన్నా జీవితం ఎట్లా నడుస్తుంది ఏం బతుకడగా బిందాసా అంతే ఏం బతుకడంగా కానీ నాది చిన్న సమస్య వచ్చి పడింది అన్న ఏది మామూలుగా ఇది నువ్వు దీన్ని నమ్ముతావు అన్న జీవితం ముందుకు పోవాలంటే కొన్ని నెగిటివ్ మ్యాజిక్స్ అవన్నీ ఉంటాయి కదా బ్లాక్ మ్యాజిక్ పూజలు శుద్ర పూజలు అవును అది నమ్ముతావా అది టైం కూడా నమ్మాల్సిందే అది కరెక్ట్ చెప్పినావు దానికి సంబంధించి నాకు కుజ దోషం ఉందంట ఆ దోషం పోవాలంటే ఒక మామూలు ఒక మంత్రం చెప్పించి అది పాడేసి అని చెప్పేసి చెప్పినారు దానికి సంబంధించి ఒక 5 నిమిషాలు మీరు నాకు కోఆపరేషన్ చేస్తే అది పాడేసిపోదాం ఓకే ఎక్కడ ఇక్కడ సైడ్కి తుంగభద్ర దగ్గర పాడేసి అందుకే లేడీస్ వస్తుంటే కూడా నేను వద్దన్నా వాళ్ళు కంగారు పడతారు అందుకే దానికోసం అని చెప్పేసి ఇప్పుడు అది ఎట్లా అంటే దానికి సంబంధించినది ఇక్కడ ఉంది కదా ఎర్రవల్ల పాడేదా అట్లా కాదు నీకు అలాంటివి ఉన్నావంటే ఎర్రవల్లోనో ఒక ఆయన ఉన్నాడు ఆయన చేస్తాడు ఏం పని కాదు మేము మహారాష్ట్ర నుంచి పిలిపించినాము డబ్బులు ఏం తీసుకున్నాడు 40,000 ఏంది మామూలు ఆశమాషి కాదు ఒక కోడిని ఒక పొట్టేల్ని ఒక మనిషిని పిక్కిలేసుకున్నాను ఇప్పుడు అవి పాడేయాలా ఆ 3 దాంట్లలో ఎత్తి మామూలుగా బరువు ఉంటాయి కాబట్టి 3వ మనిషి నాకు తెలియని మనిషి కావాలంట దానికి సంబంధించినది ఇప్పుడు వాళ్ళ నుంచి నాకు నెగిటివ్ అవి వస్తాయి కదా పవర్స్ అవి వస్తాయంట హలో స్వామీజీ హలో వాయిస్ ఓకే 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 ఇల్లే స్వామీజీ మీరు చెప్పినట్టనే హోమానికి అయితే ఒక మంది అంతే రెడీ చేసినాను ఓకే ఏం పేరు అన్న మీది ఏం పేరు మీది ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు మీ పేరేంది ఏంట్రా వెంకీ 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 వెంకీ
ఏం పేరానా? వెంకటేష్. వెంకటేష్ ఏం చేస్తా అంటే స్టార్టింగ్లో ఇంకేదో పేరు చెప్పినట్టే ఇది. ఓకే హలో హలో. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అది పాడేనికే. ఎక్కడ తుంగభద్రా? ఎక్కడ తుంగభద్రా? ఎక్కడ? దీంట్లో పాడేద్దాము. ఎవరని సైడ్ కప్పుకోనా? కాదు ఎందుకు మంచిగా ఏమన్నా మీరు ఇందాక నుంచి ఓకే అని చెప్పారు కదా. ఆపు ఫస్ట్ బండి ఆపు. కాదనా మీరు ఓకే అన్నారు కదా ఇంత దాకా. హలో అదే ఒక్క 10 నిమిషాలు అయిపోతుంది. నానే కూడా మంచిగా సైడ్కి ఉంటాను, నువ్వు వచ్చి వేసుకుంటా పో, నేను పోతాను. ఎత్తే బరువు ఉన్నారు. ఆ మూడు ఎట్లా పాడాలి నేను? నాకేం చెప్తావు నువ్వు? హలో ఓపెన్ చెయ్యి. లేదు అన్న కొద్దిగా ఇది ఇందాక ఒప్పుకైనాడు సరే అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కంగారు పడుతున్నాడు. ఓకే ఓపెన్ చేయనా? అది నువ్వు ఓపెన్ చేయనా? ఫస్ట్ మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం ఆగన్నా. నువ్వు ముందనే చెప్పకూడదు అని ఆడే దింపేస్తుంటే మళ్ళీ నాకేం తెలుసు? మళ్ళీ ఆపడే దింపుపోవడంగా, మళ్ళీ ఆపడే దింపుపోవడంగా. కాదు నువ్వు ముందనే రాదా? అది ఏమేమి అవుతున్నావు? సరే చెప్పు గాని ఇప్పుడు ముందనే చెప్పకూడదా అన్న? ఒక్క నిమిషం ఆగు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఓపెన్ చేయి. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం దింపేశాను. దింపే. మళ్ళీ నువ్వు వద్దా? నాకు ముందనే చెప్పింటే నేను నాకేం తెచ్చాను? నువ్వు ఇట్లాంటి పంచాయతీ నాకేం తెచ్చాది? ఓపెన్ చేయి. ఇది ఎవరు చెప్పకూడదు. నాకు అవసరం ఉంది, నా పని నాకు మస్తుగా ఉంది, నాకు నా సంస్థ నాకే దండిగా ఉంది. మళ్ళా నాకు నువ్వు చెప్పి అంటే నేను ఎక్కించుకో నాకేం తెలుసు? నువ్వు ఆడ ఓకే అని చెప్తే ఆడ ఏం నువ్వు నమ్ముతావా గిమ్ముతావా అంటే నాకేం తెలుస్తుంది? మాట్లాడుకుంటూ వచ్చినాను కదా నీకు. ఇడాపు ఇప్పుడు ఎవరు చెప్పకూడదా? నువ్వు నాకేమవసరం? నువ్వు ఎవరు నేనెవరు? మళ్ళా నువ్వు ఇది పంచాయతీ నా సంసారం నాకు దండి ఉంది. నాకు ఏం సంసారం అంటావా నువ్వు? నేను మత్సంగా మాట్లాడుతున్నాను కదా. ఇది ఈయననే తీసుకొని వచ్చినది మాట్లాడితే ఇప్పుడు మధ్యలో నేను హైదరాబాద్ కన్నా చెప్పినాను కదా. నాకే తెలుసు ఇట్లాంటి పంచాయతీలు ఎత్తి పారేద్దామని చెప్పినాను. మాట మారుస్తున్నాడు. డిక్కిలో ఉంది వచ్చినారు అంతా సరే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా మాట మారుస్తున్నాడు అన్న. అవునే చెప్పినాం కదా. నాకే తెలుసు అన్న ఇవి. ఇప్పుడు నాకేం చెప్పలేడనా? ఓకే అని చెప్పినాడు, ఇప్పుడు వచ్చి మళ్ళా మాట మారుస్తున్నాడు. అది లాక్ ఓపెన్ చేయను. మా వాళ్ళే ఓరని నాకు కూడా తెలుసుడా. ఓడిగారు మొత్తం మా వాళ్ళు ఉన్నారుడా. నాకే తెలుసు హైదరాబాద్ అంటే నేను ఎక్కినా. ఇప్పుడు అది డిక్కీలో కోడి పొట్టేలు మనిషి ఉన్నాడు. అనా వద్దనా నాకెందుకు నీకు పంచాయతీ? అది మూడు మనుషులు ఎత్తేసుకోవాలన్నమాట. నాకేమవసరం అన్నా? నాకు అర్థం కాలే. దానికి ఇట్లా పరిష్కారం చేసుకోవాలి కదా. ఊకే నేనేం చెయ్యము, ఎత్తి పారేసేయాలంటే. నాకు వద్దునైనా నాకెందుకు ఈ పంచాయతీ? ఇప్పుడు దీంట్లో ఇరుక్కుంటే 1 2 3 4 ఇరుక్కోవాలంటే నాకు అవసరం లేదు. నాకు చెప్పాలి కదా. నాకు చెప్పినాను. లేదు మధ్యలో వచ్చినాక అయిపోయి నాకు ఎక్కడన్నా చెప్పినది యాడ నాకేనా కాదా? సంతోష్ నగర్ బ్రిడ్జి మీద చెప్పినాను. నాకెందుకు స్వామీజీ ఒప్పుకోడానా? 15 నిమిషాలు కూర్చో అంతే. నువ్వు ఏం కాదు అంతే అన్న. నాకెందుకు అన్న ఇవన్నీ? నేను హైదరాబాద్ పోవాలని. ఇది బయటికి రాకూడదు. అట్లా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఓరని నన్ను బస్ ఎక్కినా బస్ ఎక్కిపోతావా? ఆలంటే కార్ వేసాను తీసుకోబో. లేదు కార్ ఇచ్చేస్తా. లాగు ఓపెన్ చేయనా? నాకు వద్దనా.
మళ్ళీ నాకు ముందనే చెప్పొచ్చు నీ కాలు మొక్తానా నాకు వద్దన్నా నాకు. అయ్యా స్వామి కాలు మొక్తా నాకు అవసరం లేదు. కాదు కరెక్టే కానీ మాకు అవసరం ఉంది. నాకు నాన్న వేరే పని పోతానన్నా బతికని పోతానన్నా అన్నా నేను సాకులున్నా. ఓ సరే అవి వెళ్ళవద్దు. ముందర మేడం ఎక్కుతానింది కదా ఎక్కించుకోని అన్నా హైదరాబాద్ అన్న 300 అన్నావు. మేడం ఎక్కుతానింది ఎక్కించుకున్నాడు నేను వద్దు అని చెప్పినాను. టైం అవుతుంది అంట పదా అన్నా ఓకే అని చెప్తే అందరు ఉన్నారు మనోళ్ళు. నాకెందుకన్నా నాకెందుకు ఈ రిస్క్? నాకు ఇప్పుడు పీడ బయటికి పోవాలి కదా. నాకెందుకన్నా నాకు నేను వెళ్ళిపోతా కాదున్నా కదా. పీడలు వద్దా? నాకు వద్దనన్నా నాకు ఇప్పుడే టెన్షన్ లో నాకు ఎక్కువ ఉంది. మామూలుగా ఇది ఉంది కదా ఇది పట్టుకో దాని మీద దిష్టి తీయాలా అన్నా. నాకు వద్దన్నా ఎందుకు. ఓకే ఇవెల్ల ఎందుకన్నా ఇవేమనుకుంటున్నావు నువ్వు? నాకు వద్దన్నా. సరే ఆగు ఒక్క నిమిషం ఆగు వద్దా? సరే నువ్వు ఫోన్ చేయకు మళ్ళా వాళ్ళు ఇబ్బంది పడతారు. సరే కానీ ప్రాంక్ ఇది కట్ చేయి. కొట్లాడినా సరే గాని ఇది నీతో తమాషా ఏందన్నా ఏంది అసలు? నాకు గుర్తు తెలియని బండ్లు ఎక్కకూడదు. ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పడతారు. ఈడ చూడు చిన్న ఎక్కడ. సరే కానీ నువ్వు టెన్షన్ పడతారు. వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఇక్కడ సంతోష్ నగర్ లో ఉన్నా. టెన్షన్ పడి నీ వాళ్ళకి అయిపోయింది సిచ్యువేషన్. లోపలికి లేడీస్ అట్లా పిలుచుకొని వచ్చి కొందరిని భయపడిచి డబ్బులు అట్లా చేస్తున్నారు. అట్లా పాజిటివ్ కోసం అన్న బస్సు ఇందాక ఎక్కేటప్పుడు ఒక లేడీ వచ్చింది. అదే ఆయమ్మ పక్కకు అర్ధగంట సేపు నేను వద్దని చెప్పిన అట్లా ఎక్కించుకొని ఇట్లా చేసే అవకాశం ఉంది. అందుకే ఎందుకు నువ్వు అస్సలు గారని ఉచ్చపోపిసి కదా నాకు అన్నాగా. ఉచ్చపోపిసి కదా నాకు అన్నాగా. నన్ను బస్ స్టాండ్ రోడ్డు పైన ఎక్కినానండి. ఆడే తింటాను అవగాహన కోసం అంతే. ఇట్లా పెట్టు. ఆయన కొద్దిగా బ్లర్ వచ్చింది. ఓకే అన్న ఇట్లా గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దు నువ్వు. ఓకే ఇట్లా గుర్తు తెలియని బండ్లు అంటే వీళ్ళు చూడు సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేసినారు. వీళ్ళకి నేను ఇడికి వస్తానని తెలియదు. వీళ్ళు ర్యాండమ్ గా వచ్చినారు. నన్ను గుర్తుపట్టి నేను వీళ్ళని అంటే ఏదేది ర్యాకు ఇది యూట్యూబ్ ఛానల్ అట్లా వీళ్ళు చూసి కొద్దిగా అవగాహన తెచ్చుకుంటుంటారు అన్నమాట. అట్లా నువ్వు అసలు ఏంటన్నది? నువ్వు వెనకాల ఒక బాడీ ఉంది అవన్నట్టు ఎవరికైనా ఉచ్చపడతా పడదా? అట్లా ఎక్కకూడదు. టాక్సీ బస్సులోనే వెళ్ళాలి. ఈడ నువ్వు కూడా ఒక మాట చెప్పు. ఈడ నువ్వు చెప్పు గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. ఇక్కడ నీ వల్ల నలుగురు జాగ్రత్త పడతారు. ఓకేనా బాయ్ బాయ్ అన్న తీసుపెట్టానండి. ట్రాక్ చేస్తే వాళ్ళ కష్టం. నాకు వీళ్ళంతా సెల్ఫీలు ఎందుకు తీసుకుంటారు నాతో? వాటర్ ఓకే నా దగ్గర కూడా ఉంది. చెంగల్ పట్టించిన పైన వేసి పెంచుదాం అన్నది కృష్ణానగర్. సరే చెప్పు నువ్వు కూడా చెప్పు. గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దు. గుర్తు తెలియని వాళ్ళు ఇట్లా బండ్లకి ఎక్కొద్దండి. టాక్సీ బస్సులోనే వెళ్ళండి. టాక్సీ బస్సులు మాత్రమే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సబ్స్క్రైబ్ మర్చిపోతారు వాళ్ళు. చేస్తారు కదా. చేస్తారులే. ఓకే అన్న ఒకసారి లింక్ నాకు ఒకసారి పంపిస్తా. ఇది వీళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అన్న కోసం అని. ఓకే బాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సిచ్యువేషన్ వాళ్ళు హ్యాండిల్ చేసినావు. ఏం పేరు? అక్బర్ ముసల్మానే. अच्छा भाई शुक्रिया भाई. అంత టెన్షన్ పెట్టేసి నువ్వు వెనకాల పాట ఉంది. నువ్వు ఏమన్నావు ఏటన్నావు ఏరగాకంటివి. ఇప్పుడు మామూలుగా నేను ఎట్లా అంటే చెప్పిన రూట్ కాకుండా వేరే రూట్ తీసుకొస్తే కొద్దిగా టెన్షన్ అనిపిస్తుంది. మళ్ళీ అట్లానే నేను చేసేది. ఇప్పుడు చెప్పిన చోట చెప్పినట్టు పోతే అక్కడ నుంచి దిగి ఎట్టనే వెళ్ళిపో. నువ్వు ఏమనుకుంటావు? ఆ నుంచి దిగి ఎట్టనే వెళ్ళిపోతే అంత కాదు. నువ్వు వెనకాల బాడి ఉంది కోడి ఉంది అవన్నీ లోపల ఏమైతుంది కేసు నుంచి నాన్నెందుకు ఓడుకోవాలా? కరెక్టే కదా. కరెక్టే కానీ నువ్వేమనుకుంటావు? ఆడ దింపుతాడు దిగి నా దారి నేను వెళ్ళిపోదా అదే ఫిక్స్ అయినా. కానీ
నీకు మాటల్లో పెట్టి మతలబ్ చేసి నేను రూట్ మార్చిన, నీకు డౌట్ కొట్టింది, అరే ఏమో చెప్పిన రూట్ కాకుండా ఏదో తీసుకుపోతున్నాడు, ఏదో చేస్తారా అని చెప్పేసి నీకు కంగారు వచ్చేసింటది మళ్ళీ. అదే అట్లా చేస్తుంటా అనమాట. ఓకేనా, బాయ్ చెప్పేసి. ఓకే బాయ్ అన్న. బాయ్.